దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు వారి మీదికి కీడును రప్పించుచున్నాడు. దేవుడంట కీడును రప్పిస్తూ ఉన్నాడు. అయితే ఎవరి మీదికి దేవుడు కీడును రప్పిస్తూ ఉన్నాడు? వారి జీవితం ఎలా ఉంటే, వారి క్రియలు ఎలా ఉంటే వారి మీదకి దేవుడు కీడును రప్పిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు నరులను చేసినందుకు ఆయన తన హృదయములో నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట, కన్నీళ్లు విడిచి ఉన్నాడంట. అందుకనే వారి మీద కీడు రప్పిస్తూ ఉన్నాడు. కీడు రప్పించడానికి కారణం కూడా ఉంది. వారి చెడుతనము, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉంటూ ఉంది. అందుకే దేవుడు తట్టుకోలేకపోయాడు. నరులను చేసినప్పుడు యథార్థవంతులుగానే చేసి ఉన్నాడు, నీతిమంతులుగానే చేసి ఉన్నాడు. కానీ వారి ఊహలో, వారి తలంపులలో చెడుతనము ఎక్కువైపోయింది. దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు నొచ్చుకొని ఉన్నాడు. నొచ్చుకొని వారి పైకి జలప్రలయం తీసుకొని వస్తా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోనా గ్రంథములో దేవుని యొక్క మాట ఈ రీతిగా ఉంది. దేవుని బిడ్డలారా, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏమండి, నినివేటటువంటి ఆ యొక్క పట్టణం యొక్క దోషము, ఆ ప్రజల యొక్క చెడుతనము, వారి దోషము, వారి పాపము దేవుని దృష్టికి ఘోరముగా కనబడిందంట. అందుకే యోనాతో చెప్తూ ఉన్నాడు, ఆ పట్టణమునికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటించు. ఏమండి, ఎంత భయంకరమండి! భయంకరమైన నాశనం సంభవిస్తుంది. దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు, దేవుడు కీడు రప్పించబోతూ ఉన్నాడు, దేవుడు దుర్గతికి రప్పించబోతున్నాడని వారికి నువ్వు చెప్పు అని చెప్పేసి అని అన్నప్పుడు యోనా వెళ్ళి ప్రకటించడం జరిగింది. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, నీ సన్నిధిలో నుండి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. యోనా వెళ్ళి చెప్పమంటే భయపడ్డాడు, కానీ దేవుని కార్యం అక్కడ నెరవేర్చడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు చేసినటువంటి కార్యము ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, దేవుడు చెప్పినటువంటి మాటని యోనా ప్రకటన చేసి ఉన్నాడు. ఆ ప్రకటనను విన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపవాసముతో బూడి పూసుకొని గోనె పట్ట కట్టుకొని వారు అక్కడ ఉన్నారు. దేవుడు బిడ్డలారా, ఏం చేస్తున్నారో వారు చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నినివే వారు 3వ అధ్యాయం 10వ వచనములో, ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు కీడును రప్పిస్తున్నాడు, దుర్గతి కలుగజేస్తున్నాడు, నాశనం కలుగజేస్తున్నాడు. వారి చెడుతనమును విసర్జించినారు. దేవుని బిడ్డలారా, చెడు అనేది నీలో ఉన్నట్లయితే, పాపము అనేది నీలో ఉన్నట్లయితే, దేవుని యొద్ద నుండి కీడు నీ మీదికి, నీ కుటుంబం మీదికి వస్తుంది. అలాగే ఈ నినివే పట్టణస్థులకి దేవుడు చెప్పమన్నాడు. ఎప్పుడైతే ఆ వార్త వాళ్ళు విన్నారో, ఎప్పుడైతే ఆ మాటల్ని వారు విన్నారో, వారు పశువులేమి సమస్తము కూడా, మనుషులేమి పశువులేమి అందరూ కూడా ఉపవాసంతో ఉన్నారు. ఏమి తినడం లేదు. పశువులకు కూడా వారికి ఏమి కూడా పెట్టలేదు. దేవుడు బిడ్డలారా, గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని వారక్కడ జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకున్న వలెను అని దూతలు నినివే పట్టణంకి చాటించినారు.
దేవుడు భయంకరమైన నాశనమును మన పట్టణం మీద తీసుకొస్తున్నాడు. కాబట్టి మీరు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి, మనపూర్వకంగా దేవుని వైపు తిరగండి అని చెప్పేసి అని వారు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఉపవాసముతో చెడుతనమును విసర్జించి హృదయపూర్వకంగా వారు దేవుడి తట్టు తిరిగి ఉన్నారు. దేవుడు బిడ్డారా, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చెడు మీలో ఉందో, ఏ పాపము మీలో ఉందో, దేవునికి నచ్చని క్రియలు ఏవైతే మీలో ఉన్నాయో హృదయపూర్వకంగా మీరు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తారు, దేవుని యొక్క మేలును చూస్తారు. లేదంటే దేవుడు మీ పైన కీడును నాశనమును రప్పింపబోచు ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. జనులికందురంట ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచు వచ్చింది కనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. దేవుడు బిడ్డారా, ఈ నినివే పట్టణస్థుల యొక్క దోషము దేవుడి దృష్టికి ఘోరముగా కనబడింది. నరులని దేవుడు చేసినందుకు వారు చేసినటువంటి పాపము వలన దేవుడి హృదయము నొచ్చుకుంది. అదే రీతిగా ఇక్కడ జనులందరూ ఎందుకు ఈ రీతిగా కీడు వచ్చింది నీ కుటుంబానికి, ఎందుకు ఈ రీతిగా నాశనమైంది నీ కుటుంబము, ఎందుకు దేవుని యొక్క దుర్గతి నీ ఇంటి పైన ఉన్నది అని చెప్పేసి జనులందరూ ఏమంటున్నారంటే, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి జనులు అంటున్నారు. జనులందరూ కూడా ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడచి. నీ జీవితంలో దేవుడు ప్రారంభంలో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, ఆశీర్వాదములు నీకు లేనివి దేవుడు నీకు అడిగినప్పుడు నీకు ఇచ్చినాడు. అవన్నీ నువ్వు పొందుకున్నావు. అవన్నీ పొందుకొని అవన్నీ అనుభవిస్తూ ఈ దినమున మరలా నీవు ఈ దేవుణ్ణి విడిచి దేవుని ప్రక్కన పెట్టి వేరే దేవతలని, వేరే దేవుళ్ళని నువ్వు ఆధారము చేసుకొని వాటిని కొలుస్తూ పూజిస్తూ ఉన్నావు కదా. అందుకే నీ మీదికి నాశనము దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు నిన్ను భూమి మీద ఉంచకుండా ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డారా, అందుకే దేవుడు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ అలవాట్లని, నీ చెడుతనమును, నీ ఆలోచనని, నీ పాపమును, నీ తలంపులను చూసిన దేవుడు నీపైకి, నీ ఇంటిపైకి దుర్గతి కలుగజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చేతిలో పడడం భయంకరము. తప్పించువారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ చెడుతనమును మానుకొని పూర్ణ హృదయముతో ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే తన మనసును ఆయన మార్చుకుంటాడు. కీడు చేయవలసినటువంటి ఆయన మనసును ఆయన మార్చుకుంటాడు. నేను నాశనం చేయాలనేటటువంటి మనసును ఆయన మార్చుకుంటాడు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు తిరుగు. నీ ఇంటిపైకి దేవుని నాశనము, దేవుని కీడు రాకమునిపే సమయం సద్వినియోగం చేసుకొని మెలకువగా ఉండి ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీకు, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా అక్కడ. దేవుని బిడ్డలారా, నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును, వారిని నిర్మలము చేయ వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవాకు. నీ క్రియలను బట్టి దేవునికి కోపం వచ్చింది, నీ ప్రవర్తన బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నిర్మూలము చేయు వరకు కూడా ఆయన మీ వెంట ఆయన ఖడ్గముని పంపుచున్నాడు. ఎక్కడ కూడా తప్పించుకోలేరు మీరు. ఎక్కడ కూడా మీరు ఎక్కడ దాక్కుందామనుకున్నా, ఎక్కడ చాటున ఉందామనుకున్నా ఆయన ఖడ్గము మీతోనే వస్తుంది, మీ చుట్టూ తిరుగుతుంది. మీరు తప్పించుకోలేరు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, కీడు కలగకుండినట్లు పాపము చేయకము, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి. మీ జీవితంలో దేవుని కార్యం చూస్తారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గర్దించునని ప్రభువు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఒక దినమున నీకు శ్రమ, ఒక దినమున దేవుడి ఎదురుని కీడు, ఒక దినమున దేవుడి ఎదురుని నాశనం వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన పాపమే నిన్ను గర్దిస్తుంది. కానీ నీకు సమయం ఉండదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమయం దేవుడు ఇస్తున్నాడు. సమయం ఉండగానే నీ కుటుంబాన్ని కాపాడుకో, సమయం ఉండగానే నీ జీవితాన్ని కాపాడుకో దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను కలుగజేసుకున్నావు. ఎంత ఏడ్చినా నోవాహు
ఓడ దగ్గర డోర్ వేసినాడు దేవుడు. ఎంత అరిచినా, ఎంత కేకలు పెట్టినా, ఎంత మొత్తుకున్నా కూడా డోరు తెరవడం లేదు. నీకు నీవే కదా ఈ బాధను తెచ్చుకున్నావు, నీకు నీవే కదా దేవుడి ఎదురుని కీడు తెచ్చుకున్నావు, నీకు నీవే కదా కీడును నాశనమును దేవుడి దగ్గర తెచ్చుకున్నావు. దేవుడు బిడ్డారా, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి కానీ నిన్ను బట్టి దేవుడు దుఃఖపడకూడదు. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎప్పుడైతే మీ హృదయములు చింపుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన తట్టు మీరు తిరుగుతారో తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక. దేవుడు బిడ్డలారా, హృదయపూర్వకంగా ఆయన వైపు మీరు తిరిగినట్లయితే మీకు మీ కుటుంబానికి క్షేమమును ఆయన అనుగ్రహించును గాక.